హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. జాతీయ ఓటర్ల దినోత్సవం మీరు ఎన్నిసార్లు ఓటేశారు? భారతదేశ ఎన్నికల సంఘం ఈసీఐ స్థాపనకు గుర్తుగా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. 1950 జనవరి 25న ఈసీఐను స్థాపించగా 2011 నుంచి అదే రోజు వేడుక జరుగుతుంది. కొత్త ఓటర్లను ప్రోత్సహించడంతో పాటు ఓటుపై ప్రజల్లో అవగాహన కోసం ఏటా ఈరోజు ఈసీఐ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే జనవరి 1 వరకు 18 ఏళ్ళు నిండిన వారికి ఓటర్గా నమోదు చేసి 25న గుర్తింపు కార్డు అందిస్తుంది. మీరు ఎన్నిసార్లు ఓటేశారో కామెంట్ చేయండి. ఉదయం 7 గంటల లోపు ఈ పనులు చేయండి. పరిగడుపున నీరు తాగాలి. నీరు శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది, మెటబాలిజాన్ని పెంచుతుంది. ధ్యానం, ప్రాణాయామం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. 15 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీనివల్ల శరీరానికి శక్తి వస్తుంది. రోజులో చేయాల్సిన ముఖ్యమైన పనులకు సమయం కేటాయించండి. ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోండి. మీర్పేట్ ఘటన పోలీసులకు సవాల్. హైదరాబాద్లో భార్యను నరికి ముక్కలుగా ఉడికించిన కేసు దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది. నిందితుడు చెప్పినట్టు మృతదేహాన్ని బూడిదగా మార్చి చెరువులో వేసినట్లయితే అది నిరూపించడం, ఘటనా స్థలంలో దొరికిన శాంపిల్స్ ల్యాబ్కు పంపి అవి మనిషివని నిరూపించడం పెద్ద టాస్కే. అది మాధవి శరీరం అని నిరూపించేలా ఆమె పేరెంట్స్, పిల్లల డిఎన్ఏ శాంపుల్స్ విశ్లేషించాలి. ఇందుకోసం టాప్ ప్రొఫెషనల్స్ పోలీసులు సంప్రదిస్తున్నారు. అప్పట్లో మామూలు హడావిడి కాదు కదా. జెండా పండగలు, 90s కిడ్స్కు స్పెషల్ మెమరీ. ఆటల పోటీలు, క్లాస్ రూమ్ డెకరేషన్, మూలన ఉండే షూ, సాక్స్ వెతికి ఉతికించడం, యూనిఫామ్ ఐరన్, ఎర్లీగా రెడీ, దేశభక్తి నినాదాలతో పెరైడ్, జెండా వందన ప్రసంగం. ఇప్పుడంటే మోడల్స్, ట్రోఫీలు, కానీ అప్పట్లో సోప్ బాక్సులు, గ్లాసులు, గిన్నెల ప్రైజులు, చివరికి ఇచ్చే బిస్కెట్లు, చాక్లెట్లు ఇంట్లో చూపిస్తే అంతా ఫీజు కడితే ఇచ్చేది ఇదేనా అని మనోళ్ళు తిట్లు. మీ మెమరీ కామెంట్ చేయండి. బాలీవుడ్లో ఐక్యత లేదు. అక్షయ్ కుమార్ హిందీ చిత్ర పరిశ్రమలో ఐక్యత రూపించిందని నటుడు అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. నాకే అవకాశం దక్కితే పరిశ్రమలో ఐక్యత తీసుకురావడమే మొదటి లక్ష్యంగా పెట్టుకుంటా. ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకునేలా అందరూ కలిసి పనిచేయాలి. సమస్యలకు ఉమ్మడి పరిష్కారాన్ని కనుగొనాలి. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే ఇతర పరిశ్రమలపైన అది సానుకూల ప్రభావం చూపిస్తుంది అని అక్షయ్ కుమార్ తెలియజేశారు. ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం, బండి సంజయ్. ఇందిరమ్మ ఇళ్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని తెలిసి చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులు ఇస్తామన్నారు. అలాగే కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమని, తామే ముద్రించి ప్రజలకు కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. కాగా రాష్ట్రానికి 20 లక్షల ఇల్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ కోరారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు కాబట్టి ఇక్కడ ఇందిరమ్మ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది కాబట్టి అందుకని బండి సంజయ్ ఆ మాట అన్నారు. గూగుల్ రాక రాష్ట్రానికి గేమ్ చేంజర్ చంద్రబాబు నాయుడు. దావోస్లో ఎన్ని ఎంఓయూలు చేసుకున్నారంటూ వస్తున్న ప్రశ్నలపై సీఎం చంద్రబాబు వివరణ ఇచ్చారు. రామయ్యపట్నంలో 95,000 కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఎల్జీ కంపెనీ 5,000 కోట్లు, 65,000 కోట్లతో రిలయన్స్ బయోఫ్యూయల్ ప్లాంట్ రాబోతున్నాయి. గ్రీన్ ఎనర్జీ రంగంలో 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లతో పాటు గూగుల్ రాక రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్. విశాఖలో ఐటీ రంగంలో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి అని సీఎం తెలియజేశారు. రేపటి నుంచి కొత్త స్కీమ్, సీఎం కీలక ఆదేశాలు. రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా పథకాలను రేపు ప్రారంభిస్తున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్ మినా అన్ని మండలాల్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేయాలన్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి మార్చి 31లోగా పథకాలు అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగొద్దని, అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సజ్జల వల్లే రాజీనామా చేశారా? విజయసాయిరెడ్డి సమాధానం ఇదే. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పైచేయి వల్లే రాజీనామా చేశారని జరుగుతున్న ప్రచారంపై విజయసాయిరెడ్డి స్పందించారు. నా ప్రాధాన్యం ఎవరు తగ్గించలేరు. నా కెపాసిటీ నాకు తెలుసు. దాన్ని ఎవరు అంచనా వేయలేరు. నా పదవికి న్యాయం చేయగలగనని అనిపిస్తే చేస్తానని చెప్తా, లేదంటే చేయరని చెప్తా. ప్రస్తుతం పరిస్థితుల్లో న్యాయం చేయగలనని అనుకోవడం లేదు. అందుకే ఎంపీ పదవి నుంచి తప్పుకున్నా అని క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు.
తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక తుది దశకు చేరింది. దీంతో రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పంచాయతీల పాలన గడువు ముగిసే వచ్చే నెల 1తో ఏడాది కావస్తుండగా మరోసారి ఇన్ఛార్జీల పాలన కొనసాగించేందుకు సర్కారు సిద్ధంగా లేదు. అటు రూరల్, అర్బన్, లోకల్ బాడీలకు వేర్వేరుగా కమిషన్ నివేదిక ఇవ్వనుంది. వ్యాయామం చేస్తున్నారా, జిమ్ చేస్తున్నారా, ఇవి తెలుసుకోండి. వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే, అయినా తగు జాగ్రత్తలు తీసుకోకుంటే గుండెపై భారం పడి కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. శక్తికి మించి వ్యాయామం చేయకూడదు. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాయామాలు చేసేందుకు ఫిట్గా ఉన్నామా లేదా తెలుసుకోవాలి. ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉంటే వైద్యులు సంప్రదించిన తర్వాతే చేయడం బెటర్. శారీరాకృతి కోసం స్టెరాయిడ్స్ వాడకూడదు. కడుపు నిండా భోజనం చేసి ఎక్సర్సైజ్ చేయకూడదు. ఇదండి ఈరోజుటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఫస్ట్ న్యూస్. థ్యాంక్ యూ. జై హింద్.